దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడును కృప కలిగిన దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపాన్ని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసమందు భక్తి యందు పరిశుద్ధత యందు ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల ప్రభు గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మనందరి బ్రతుకులో నూతనమైన రోజును మనకు అనుగ్రహింపజేసి ఉన్నారు. ఆగస్టు నెల 29వ తారీఖు శుక్రవారం దినమున ప్రభు యొక్క కృపా సమాధానం మీకు తోడయండి అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఇచ్చిన నూతనమైన రోజులో ఆయన అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 118వ కీర్తన, కీర్తన గ్రంథము 118వ కీర్తన 21వ వచనం చదువుదాం. కీర్తన 21వ వచనం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనలను బలపరిచి ఆయన మీద ఆనుకునేటట్టుగా ప్రభు ఎల్లప్పుడూ కూడా చేయును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల భక్తుడు దేవుని నామంని ఎరిగినవాడు, దేవుని రక్షణ గురించి ఎరిగినవాడు, దేవుని ద్వారా ఎటువంటి పరిస్థితులైనా ఉత్తరము వస్తది అని నమ్మిన ఒక భక్తుడు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆ నమ్మికను బట్టి అతడు పొందుకున్న ఆ యొక్క ఉత్తరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇదే కీర్తనలో ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుని నమ్ముకోవటం వల్ల దేవుడు ఎటువంటి సహాయము అనుగ్రహించాడో చెబుతూ, మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు, మనుషులను ఆశ్రయించవద్దు, రాజులను ఆశ్రయించవద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు అని చెప్పేసి అంటూ దేవుడు ఎలాగుంటాడో, దేవుడు ఏ రీతిగా ఉంటాడో చెప్తున్నాడు. ఆయన నాకు ఎలాగుంటాడో తెలుసా? 14వ వచనంలో అంటాడు, యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమైను అంటున్నాడు. ఈ యొక్క కీర్తన చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనకు కనబడతా ఉంటాయి. ఏంటి ఆ అంశాలు అని కనుక ఆలోచన చేస్తే, ఆయన కృప ఎవరెవరికి అనుగ్రహించాడు, ఆయన దయ ఎవరెవరి మీద చూపించాడో అక్కడ మనకు కనబడుతుంది. వారెవరు అంటే ఇశ్రాయేలీయులు, అహరోను వంశస్థులు, అలాగే దేవుని యందు భయభక్తులు గలవారు కూడా. ఈ ముగ్గురు అనుభవాల్లో వారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? కృపను విస్తరింపజేసి నిరంతరము నిలిచిండే కృపను దయను వారికి అనుగ్రహింపజేశారు. ఇక భక్తుడు అంటాడు, నా పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి భయపడవలసిన పని లేదు అంటాడు. అంటే భయాలు ఉన్నాయా అంటే ఎందుకు లేవు, భయాలు ఉన్నాయి. మరి ఆ భయాలలో ఆ రక్షణ కొరకు ఎవరికి విన్నవించుకున్నాడు, ఎవరి వైపు తిరిగాడు అని కనుక ఆలోచన చేస్తే, మరి శత్రువులు ఉన్నారు, అలాగే అన్ని జనులు అంటే ఎవరో తెలుసా మీకు? ప్రేమ లేని వారు, జాలి లేని వారు, కఠినాత్ములు. ఆ 10వ వచనంలో అంటాడు, అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు అని చెప్పేసి అంటూ 11వ వచనంలో నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు అంటున్నాడు. మరి ఎలాగా వీళ్ళందరూ
ఇలాంటి పరిస్థితులలో ఆ రోజు నలుదిశలు అన్ని జనులు చుట్టుకున్నారు. ఈ రోజు మనుషులకు కానీ దేవుని నమ్ముకున్న వారికి కానీ శ్రమలు చుట్టుకొని ఉన్నాయి, బాధలు చుట్టుకొని ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు చుట్టుకొని ఉన్నాయి, అనేక రకాల భయాలు చుట్టుకొని ఉన్నాయి, అనేక రకాల పరిస్థితులు మనల్ని చుట్టుకొని ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులలోంచి హౌ టు ఎస్కేప్ అంటే ఎలా తప్పించుకోగలవు, ఎలాగ తప్పించుకుని బయటపడగలవు. అయితే ఆయన అంటే బయటపడగలను ఎలాగా అంటే నేను ఈ శ్రమలను బట్టో చుట్టూ ఉన్న సమస్యలను బట్టో ఆయన ఏమంటాడు అని కనుక ఆలోచన చేస్తే 17వ వచనం చదువుదా. 17వ వచనం ఏమంటాడండి? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఇప్పుడు ఈ రోజుల్లో అనేక మంది కోల్పోతున్న ఆ యొక్క విశ్వాసంలో లేకపోతే నమ్మకంలో లేకపోతే భవిష్యత్తులో నాకు ఏం మేలు జరగదని చనిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇతనికి వాళ్ళకి తేడా ఏంటి అంటే నేను చావను. ఎందుకు చావవయ్యా నువ్వు? నీ చుట్టూ ఇన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, నీ చుట్టూ ఇన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇంక చచ్చిపోవచ్చు కదా అంటే నేను చావను. ఎందుకు చెప్తున్నాడు చావను అంటే నేను దేవుణ్ణి యందు నమ్మికించానయ్యా, ఆయన కృప నిరంతరము నా మీద నిలుస్తుంది కాబట్టి ఆ కృపను నేను పోగొట్టుకుని ఎందుకు నేను చచ్చిపోవాలి, ఎందుకు నేను ప్రాణాలు తీసుకోవాలి, ఎందుకు నేను ఈ సమస్యను బట్టి భయపడ ఒకవేళ పరిష్కారం దొరకకపోతే అలాగుంటాను. ఏం చేస్తావు? ఒక జైల్లో వేస్తారా, లేకపోతే ఎక్కడ వేస్తారా, లేకపోతే ఏం చేస్తారు చేయని, అవమానపరుస్తారా చేయని, ఒకవేళ సమాజంలోనికి లాగుతారా లాగని, ఏం చేసినా ఏది చేసినా నా దేవుడు నాకు తోడై ఉంటాడు. నేను మాత్రం ఎవరిని నమ్మనంటే మనుషులు నమ్మను. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. ఒకవేళ నేను ఎందుకు చచ్చిపోవాలి, చావును ఎందుకో తెలుసా? 7వ వచనం నుంచి చదువుదాంరా. 7వ వచనం నుంచి చదువుదాం. నా పక్షము వహించి నాకు సహకారి యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నుంచి. ఏంటి కోరిక అంటే శత్రువుల గురించి ఎటువంటి కోరిక కలిగి ఉంటాం? వాడు మమ్మల్ని చంపేయాలి, ఆ యొక్క సమస్యలో నుంచి చిక్కుపోవాలనుకుంటామా? ఆ సమస్య నాలోంచి వెళ్ళిపోవాలి, ఆ శత్రువు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి. శత్రువు దగ్గరగా ఉంటే భయపెడతాడు, బెదిరిస్తాడు, బాధిస్తాడు, అనేక రకాల చిత్రహింసల గురి చేస్తాడు. అది కానీ శత్రువు విషయమై నా కోరిక నెరవేరటం నేను చూచేదని అంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను వాడు వెళ్ళిపోవటం చూస్తాను, వాడు నాశనం అయిపోవటం చూస్తాను, వాడు లయమైపోవటం నేను చూస్తాను అంటాడు. ఎంత విశ్వాసం అండి! అందుకని అదే విశ్వాసంతో చెప్తున్నాడు 17వ వచనంలో, నేను చావను. ఎందుకు చావవయ్యా అంటే నాకు ఒక రక్షణ దుర్గం ఉన్నాడు, నాకు రక్షణాధారంగా నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయకుడై నిలిచి ఉండే నా దేవుడు ఉన్నాడు, నా పక్షము గుండే నా దేవుడు ఉన్నాడు, నా పక్షము వహించే దేవుడు ఉన్నాడు కనుక నేను ఎందుకు చచ్చిపోవాలి? నాకు ఎవరూ లేనప్పుడు నేను చచ్చిపోతాను. ఎవరూ లేనప్పుడు, ఎవరు లేరు, తల్లి మరిచినా తండ్రి విడిచినా యెహోవా నన్ను చేరదీయును అని చెప్పిన ఆ భక్తుడు ఎందుకు చచ్చిపోతాడండి? సజీవులున్న దేశంలో నేను దేవుని దయను పొందుకున్న నమ్మకం నాకు లేకపోతే ఎలాగా అన్నాడు. ఉన్న నమ్మకం ఉంది కాబట్టి రక్షణాధారుడైన దేవుని మీద ఆనుకున్నాడు. ఆ రక్షణాధారుడైన దేవుని గురించి చెప్తున్నాడు, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం. ఆయన ఇంకెందుకు చచ్చిపోవాలి? ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఈ మాటలను బట్టి, మనం ఒక ప్రేరణ పొందుకోవాలి ఈ మాటలను బట్టి, మనము ఒక ఆశతో జీవించాలి ఈ మాటలను బట్టి. ఎందుకు చచ్చిపోవాలి? మానవుడి జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఆమె చెప్తుంది గట్టిగా. ఆశీర్వాదం అంటే కేవలం ఈ అనుభవించే సౌకర్యాలు, ఇళ్ళనో, కారనో, డబ్బులనో, నగలనో ఇవి కాదండి. ఆశీర్వాదం అంటే దేవుడిచ్చిన జీవితమే ఆశీర్వాదం. ఈ జీవితం ఏమైందంట? ఈ జీవితం ఏమైందండి? పాట ఎవరికైనా గుర్తుందా? ఈ జీవితం ఏమైంది? ఇంత గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు, ఇంత గొప్ప జీవితమును అనుభవించమని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వేమో అనుభవించొద్దని చెప్పలేదుగా. నువ్వు అభివృద్ధి చెంది భూమిని విస్తరించు, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు మేలుతో నింపబడాలి, ఈ భూమి మీద దేవుని నామమును గురించి గొప్పగా చెప్పుకోవాలి. నీకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ అని? ఎవరిచ్చారు? ఈ దేవుడిచ్చాడు. ఊపిరిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు. ఇవన్నీ గురించి దేవుడి గురించి చెప్పాలి. లేదండి నేను పరలోక రాజ్యంలో చెప్తానండి. పరలోక రాజ్యంలో చెప్పి పరలోక రాజ్యంలో ఆయన గురించి సాక్ష్యం చెప్తాంటే ఎవడు అడుగుతారు? అక్కడ నిన్ను సాక్ష్యం ఆయన ఎవడో అడగడే.
మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరింపజేసి దాన్ని నిర్మించండి అని ఆ యొక్క ఆదామవులకు ఆ రోజు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? మీరు ఫలించమని చెప్పాడు, అభివృద్ధి చెందమని చెప్పాడు. లేదు లేదు, నేను ఈ చర్మం చొక్కాలు ఇచ్చాను కదా, ఈ చర్మం చొక్కాలతోటి బ్రతకండి మీదిక, ఈ చర్మం చొక్కాలతోటి జీవితాంతం మీ పిల్లల పిల్లలు 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 బ్రతకండి అని చెప్పేసి దేవుడేం విడిచిపెట్టలేదుగా. దేవుడు విడిచిపెట్టలా. దేవుడు నీకు అవసరమైంది ఏంటో, దేవుడు నీకు అక్కరగా ఉన్నదేంటో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిజంగా దేవుడు లేకపోతే మనం ఎవరమండి, మనం ఎవరం అసలు? కానీ శత్రువు నువ్వు ఆశీర్వదించబట్ట వాడికి తెలుసు, నువ్వు దీవించబట్ట వాడికి తెలుసు. ఎందుకనండి ఆ ఊజు దేశంలో ఒక పేదోడి దగ్గరికి వెళ్ళమని వచ్చిగా, ఒక ఏమాత్రము కూడా సౌకర్యాలు లేని వాడి దగ్గరికి వెళ్ళమని వచ్చిగా, వాడి విశ్వాసాన్ని పరీక్షించవచ్చుగా, వాడి యొక్క నమ్మకాన్ని పరీక్ష. యోబు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే యోబు కలిగి ఉన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. యోబు ఏమై ఉన్నాడండి? యోబు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ శ్రమలు అనేవి ఉన్నాయి. ఈ శ్రమలలో మనం ఏం చేయలేకపోతున్నామో తెలుసా? దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం, దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, వాక్యాన్ని చదువుకోలేకపోతున్నాం, దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల్లో ఏమవుతాయి? ఇప్పుడు ఏమవుతాయి? ఎందుకని సాతాను గాడు ఈ క్రియ పెట్టాడు అంటే ఇంకా నీ ఆస్తుల గురించి, డబ్బుల గురించి, వీటి గురించి, ఆటల గురించి ఆలోచించడం ఎక్కువైపోతుంది. ఈ డబ్బులు ఎక్కడ దాచుకోవాలి, ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఈ రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీ ఒకసారి ఫోన్ చేసి ఒక ఆంటీ గారు ఏడుపు అనమాట, పాస్టర్ గారు నేను రిటైర్డ్ అయిపోయి నిజంగా ఎందుకు రిటైర్డ్ అయ్యాను, ఎందుకు ఈ డబ్బులో, ఎందుకు ఉద్యోగం అని ఏడుపు వచ్చేది పాస్టర్ గారు. మా పిల్లలందరూ కూడా గద్దల్లాగా పిక్కు తింటాక రెడీగా ఉన్నారు పాస్టర్ గారు. బెదిరింపులు, భయపెట్టాలి, ఆడికి అంతిచ్చావా, ఈడికి అంతిచ్చావా, ఈడికి అంతిచ్చావా, శాంతి లేదండి, సుఖం లేదండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని చెప్పేసి. నిజంగా ఎంతగా అంటే శాంతి లేదండి. గెజిటెడ్ ఆఫీసర్ అంతా ర్యాంకులో ఉండి కూడా నా మాటకి విలువ లేకుండా నన్ను ఎలా చూస్తారంటే అలా చూస్తున్నారంట. నిజమే, ఈ లోకంలో ఒకరు ఆశీర్వదించబడటం కూడా ఇతరులకు ఇష్టం ఉండదు, ఒకరు సంతోషంగా ఉండటం కూడా ఇతరులకు ఇష్టం ఉండదు, ఒకరు ఐక్యతతో ఉండటం కూడా ఇతరులకు ఇష్టం ఉండదు, ఒకరు ఆనందించడం కూడా ఇతరులకు ఇష్టం ఉండదు. సాతాను గాడు అంతా ఇది చేసి వాడు ఏదో ఒక రీతిగా నీ ఫలింపును, నీ ఆశీర్వాదాన్ని, నీ పొందుకుని దీవెనలతో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడుగా. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అయ్యా అంటే వారికి ఆయన రక్షణాధారంగా మారిపోతాడు, రక్షణ దుర్గముగా మారిపోతాడు, ఆయన వారికి గానముగా మారిపోతాడు, రక్షణాధారముగా మారిపోతాడు. అలాంటి దేవుని యందు నమ్మికించిన భక్తుడు అంటాడు, నేను చావను ఈ స్థితిగతులను బట్టి. ఎందుకు చచ్చిపోవాలి? నా భార్య చచ్చిపోమనగా నేను చచ్చిపోతానా? నేను చచ్చిపోతే సాక్ష్యమేది? నా గురించి ఫర్దర్ జనరేషన్లో అనేక మంది మాట్లాడుకోవాలి. నేను వారికి ఒక వృత్ప్రేరణ, వృత్ప్రేరణగా, ఒక ఇన్ఫ్లుయెన్స్ పెంచేవాడిగా నేను ఉండాలి కదా. నా ద్వారా వారు ఏం చేయాలి? విశ్వాసం ఇంకా కొనసాగాలి. కాబట్టి నేను ఎందుకు చచ్చిపోవాలి? నేను చావను, సజీవుడనే ఆయన క్రియలను, యెహోవా క్రియలను వివరిస్తానంటాడు. ఎంత విశ్వాసం అంటే క్రియలను వివరిస్తాడంటే ఏ క్రియలు? మంచివా చెడ్డవండి? ఏ క్రియలు వివరించడానికి? మంచి క్రియలే. గొప్ప క్రియలా, మామూలు క్రియలా, సామాన్యమైన క్రియలా? ఎలాంటి క్రియలండి? గొప్ప క్రియలే. ఆశ్చర్య క్రియలా లేకపోతే సామాన్యమైన క్రియలు అంటే ఏ క్రియలండి? ఆశ్చర్య క్రియలు. మామూలు కార్యాలు, భీకర కార్యాలు అంటే ఏ కార్యాలండి? భీకర కార్యాలే. ఆయన క్రియలు ఎలాంటివి? ప్రభునందు ప్రియులరా, ఆయన క్రియలు గొప్పవి, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన ఆలోచనలు అతి గంభీరంలో. అలాంటి దేవాతి దేవుని విషయంలో విశ్వసించిన వ్యక్తి చెప్తున్నాడు ఆ యొక్క 21వ వచనంలో, నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరం ఇచ్చింది. ఎప్పుడు ఉత్తరం ఇచ్చాడండి? ప్రార్థించినప్పుడు. ప్రభువా నీ సహాయం నాకు కావాలని అడిగినప్పుడు, ప్రభా నువ్వు సహాయకుడై నాకు నిలిచి ఉండాలి ప్రభా అనుకున్నప్పుడు, ప్రభా నువ్వు నా పక్షంగా నిలబడాలయ్యా అనుకున్నప్పుడు, అయ్యా నువ్వు నా పక్షంగా నిలబడి ఈ భయాలు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శత్రు భయాలు ఉన్నాయి, ఇవి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు రక్షణాధారుడు అయి నిలిచి ఉండండి ప్రభా అంటే, ఆ నిలిచున్న ఆ యొక్క అనుభవాన్ని బట్టి దేవుడట ఆ యొక్క వ్యక్తికి ఉత్తరం ఇచ్చాడట. దేవుడు ఉత్తరం ఇస్తాడా అంటే అయ్యో ఎందుకు ఇవ్వడండి? దేవుడు ఉత్తరం ఇస్తాడు.
దేవుడు ఆలోచన కలుగు చేస్తాడు. దేవుడు చక్కటి ఆలోచన కలుగు చేసి ఆయన ఏం చేస్తాడు అని కనుక ఆలోచన చేస్తే ఆయన నీవే పరిస్థితులలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నీకు రక్షణ అనుగ్రహించటమే దేవునికున్న గొప్ప భాగ్యం అండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క మాట ఎంత ధైర్యపరుస్తుందో తెలుసా? ఈ 116వ కీర్తన 6వ వచనం చదువుదా పక్కనే మీకు వెంటనే కనబడుతుంది. ఒకవేళ మీ పేజీలో వేరే బైబిల్ అయితే, నేను కంప్యూటర్ బైబిల్ వాడతాను కనుక ఆ పేజీ వేరే ఉంటుంది. 116వ కీర్తన 6వ వచనం 7వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అబ్బా, ఎంత అద్భుతమండి. ఎందుకండి నువ్వు కృంగిన పరిస్థితులలో నువ్వు ఎవరి వైపు చూసినా చూడకపోయినా దేవుని వైపు చూడాలి. ఎవరిని నమ్మిన నమ్మకమైంది. ఎందుకని వాళ్ళని నమ్ముకుని ఏం కోల్పోతాం? విశ్వాసం కోల్పోతాం. దేవుని నమ్ముకుందాం, ధైర్యం కలిగి ఉందాం. కృంగిన పరిస్థితులలో, ఆ దిగజారిన పరిస్థితులలో, ధైర్యం చెడిన పరిస్థితులలో మనము దేవుని వైపు చూస్తే ఆయన సాధువులు అంటే సాత్వికము కలిగిన వారు, దీనత్వం కలిగిన వారు. దీనులు అంటే ఎవరో తెలుసా? దేవుని వైపు తిరిగి వణికేవారు, దేవుని అంటే భయపడేవారు. అలాంటి వారిని దృష్టి సారిస్తాడు, వారిని కాపాడుతాడు. అంటాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. ఎవరండి కృంగి అన్న వ్యక్తి? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవునిని ఆశ్రయించిన వ్యక్తి, దేవుని వైపు మాత్రమే చూస్తున్న వ్యక్తి. అలాంటి దేవాతి దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు రక్షణాధారంగా మారిపోతాడంటే ఖచ్చితంగా మారుతాడు. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడు సజీవుడు. చెప్పండి అన్నమాట. ఏ దేవుడు అండి ఆయన? సజీవుడు. ఆ సజీవుడైన దేవుడిని మనం కలిగినప్పుడు నిన్ను సజీవుడిగా ఉంచుకుంటూ ఏం చేస్తాడు ఆయన? నేను సజీవుడిగా ఉంచడా? ఆ సజీవుడైన దేవుడిని నమ్ముకున్నప్పుడు కాబట్టి దయచేసి గమనించాలి. ఉత్తరం ఇచ్చావు. ఎలాంటి ఉత్తరం ఇచ్చావు? ప్రభునందు ప్రియులారా గమనించాలి. జవాబు దొరికిన ప్రతి ఒక్క హృదయాలలో ఏముండాలో తెలుసా? కృతజ్ఞత ఉండాలి. ఈరోజు ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? దేవుడు చేసిన మేలు బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన అనేక రకాల మేలుకరమైన పరిస్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడగా ఉండాలి. నువ్వు ఆ విస్తరించే బిడగా ఉండాలి. ఎస్ సార్ అంటున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఉత్తర పొందుకుని? ఆ రక్షణాధారుడైన దేవుడి దగ్గర నుంచి ఉత్తర పొందుకున్నాను. అయ్యా, ఇక నాకు ఏమి కొదువు లేదు, నాకు ఏమి కూడా భయం లేదు, ఇక ఎవరు ఏదో చేస్తారని కానీ నాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు ఉత్తరం ఇచ్చాడు అంటే చాలు, నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఎక్కడ లేని ధైర్యం నిజంగానే కదా. దేవుడు ఉత్తరము మనిషిని ధైర్యపరుస్తుంది అండి, ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంది. ప్రభునందు ప్రియులారా గమనించాలి. అగాధమైన బందీ గృహంలో పడ్డాడట. ఎవరో తెలుసా? చెప్తారా ఎవరో? అగాధమైన బందీ గృహంలో నుండి నేను యెహోవాకు మరలేడు దినమునా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, భయపడకుమి అని సెలవు ఇచ్చితివి అంటున్నాడు. ఎవరో చెప్పండి. విలాప వాక్యాలో ఒక వ్యక్తి అంటాడు, అగాధమైన బందీ గృహంలో నేను పడి ఉండగా. ఇందుకు ఎవరు? యిర్మీయా గారు. అగాధమైన బందీ గృహంలో పడ్డాడట. చూస్తే చాలా అద్భుతం, నాకు ఆశ్చర్యం వేస్తుంది అలాంటి మాట. నిజంగా చదువుదాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 55 నుంచి తగడక చదివండి స్పీడ్గా. 3వ అధ్యాయము 55 అమ్మా, 55, 56, 57. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసికొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ఏం చెప్పారంటే భయపడకుమి అన్నాడట. భయపడొద్దు యిర్మీయా, నువ్వెందుకు భయపడుతున్నావు? నా ప్రియమైన విశ్వాసి, నువ్వెందుకు భయపడుతున్నావు? నన్ను ఆరాధించే ప్రియమైన దేవుడా, నువ్వెందుకు భయపడుతున్నావు? నాకు స్తుతి యాగం అర్పిస్తున్నావు నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకమే అని చెప్పినప్పుడు ఎంత ధైర్యం. ఇంకేమన్నాడట 58వ వచనంలో? 58వ వచనం ఏమన్నాడండి? ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. ఎంత గొప్ప అద్భుతం అండి. నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాడి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రాణానికి ముప్పు.
ప్రాణానికి ముప్పు. ప్రాణం తీసేయండి, కొట్టేయండి, చంపేయండి అంటే ఈ ప్రాణాలు తీసేస్తున్నారు. ఇదేంట్రా బాబు, నేను మంచి చేశాను కదా, ఒక మంచి ప్రవచనం చెప్పాను కదా, ఆ ప్రవచనం వాళ్ళకి జీర్ణం అవ్వట్లేదు. నన్ను కొట్టేయాలని, నన్ను నరికేయాలని, నన్ను హింసించాలని చూస్తున్నారు. అయితే నువ్వేం చేసావో తెలుసా, నేను అక్కడ మొరలిడిన దినమున నాకు ఉత్తరం ఇచ్చావు, భయపడకమని చెప్పడమే కాకుండా నాకు విమోచించావు. ఏం విమోచించావండి? జీవమును విమోచించావంటాడు. ఆమేన్. కాబట్టి జీవమును విమోచించిన దేవుడి గురించి ఒక సాక్షిగా నిలబడ్డాడండి. ఆ సాక్ష్యం నీలోంచి కూడా నాలోంచి కూడా రావాలి. ఎప్పుడు వస్తుందంటే మనము ఆ రక్షణాధారుడైన దేవుని యందు నమ్మికించి ఆయనకు మొర్ర పెట్టగా, ఆయనకు విజ్ఞాపన చేయగా, ఆయన్ను బ్రతిమీలాడుకొనగా, ఆయన వైపు జాలిగా ఆయన వైపు తిరిగి చూడగా, ఎస్ నీవు సాత్వికము కలిగి ఆయన వైపు తిరిగి చూడగా, సాధువులుగా ఉండి ఆయన వైపు తిరిగి చూడగా, ప్రభువా ఆ భక్తుడికి రక్షణాధారంగా ఉన్నావు, నాకుంటావా ప్రభు అంటే ఎస్ ఖచ్చితంగా. మొరపెట్టు నువ్వు. దేవుడికి తెలుసండి నువ్వు ఎవరి మీద అనుకున్నావో, ఎవరి మీద ఆధారపడ్డావో. నిజంగా అందుకని మోషే విషయం, అహరోను విషయంలో, యెహోవా భయభక్తులు గారి విషయంలో వారు ఎందుకు ఇక్కడ సాక్షిగా నిలబడుతున్నారు? నీ గురించి నిలబడలేరా? రేపొద్దు నిలబడలేడా దేవుడు? ఖచ్చితంగా నిలబడతాడు. ఆయన రక్షణాధారముగా ఉంటాడు. ఆయన రక్షణాధారంగా ఉంటే నీకు ఖచ్చితంగా ఉత్తరం వస్తుంది. ఉత్తరం పొందుకున్న నీవు సంతోషిస్తావు. ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం ఇది? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం. నువ్వు భయపడవలసిన పని, నువ్వు ఆధైర్యపడవలసిన పని, నువ్వు ఆందోళన కూడా చేయాల్సిన పని. దయచేసి ఎక్కువ దేకాల్సిన ప్రభువా అయ్యా నాకు రక్షణాధారుడు అయి ఉన్నావు అంటే ఆ దావీదుకు రక్షణాధారంగా ఉన్న దేవుడు నీకు ఉండడండి. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? రక్షించడానికి సదా సిద్ధంగా. ఆయన అంటాడు, రక్షింపనేరకున్నట్లు నా చేతులు కురచకాలేదంటాడు. రక్షింపనేరకున్నట్లు నా చేతులు కురచకాలేదు. కురచ అయితే నేను బాధపడాలి, కురచ కాదు, నేను రక్షిస్తాను, నేను నా చేతులు చేస్తానంటాడు. ఈరోజు కావాలా అటువంటి రక్షణాధారమైన దేవుడి దగ్గర నుంచి ఉత్తరం? రక్షణాధారమైన దేవుడి దగ్గర నుంచి ప్రయోజనకరమైన ఆన్సర్ రావాలా, ధైర్యవచనం రావాలా అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగినప్పుడు, ఆ యొక్క దేవాతి దేవుడిని బ్రతిములాడుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఉత్తరం పొందుకుంటావు. దయచేసి ఇక ఉదయకాలంలో దేవుని స్తుతించి దేవుని ఆరాధించిన ప్రియమైన దేవుని వాళ్ళరా, ఉదయకాలంలో దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక స్ట్రైక్ క్వశ్చన్ నేను రాయటానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? నీ ఆపద సమయంలో నువ్వు మొరపడుతున్నావా? గలిబిలి చెందుతున్నావేమో, భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ధైర్యం చెడిపోతుందేమో. ఎందుకు చెడాలి? వద్దు. దేవుడు రక్షణాధారంగా నీ పక్షంగా నిలబడటానికి ఇష్టపడతాను. శత్రువులు ఏదైతే నీ దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, దొంగ దేని కొరకు వస్తాడండి? యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, దొంగ దేని కొరకు వస్తాడు? దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వస్తాడు. 3 రకాలైన అనుభవాలు యోహాను రాసువార్త 10:10 ఉంటది. దొంగతనమును, హత్యను, తర్వాత ఏం చేస్తాడంట? నాశనం. ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థ, ఒక ప్రవర్తన విషయంలో, ఒక ఆశీర్వాద విషయంలో, ఒక యాటిట్యూడ్ విషయంలో మనము దేవుని మీద ఆధారపడినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనకు చేయవలసిన, మనకు అనుకరించవలసిన ఆశీర్వాదము ఆయన మనకు రక్షణాధారుడై ఉండి నడిపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత ఇదైపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత శిథిలమైపోయినా దేవుడు అక్కడ నూతనంగా మార్చగల దేవుడు అని ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ప్రయత్నం శిథిలమై 3 పారిపోయిన జీవితాలను ఆయన ఏం చేయగలడు అంటే ఆయన మార్చగలడు. ఆ మార్పు మనం పొందుకున్నామా? ఉదయకాలంలో దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన ఉత్తరం మనం రిసీవ్ చేసుకున్నామా? రక్షణాధారమైన రక్షణ కారణభూతులైన దేవుడి దగ్గర నుంచి, ఆ రక్షణాధారుడైన దేవుడి దగ్గర నుంచి. అందుకనే ఎలాగా ఏమంటున్నాడో తెలుసా? 23వ వచనం వచ్చేసరికి ఏమంటాడండి? ఇది యెహోవా వల్ల. ఎవరి వల్ల కలిగింది? నీకు ఎవరి వల్ల కలిగింది? వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల కలిగిందంటే నిజంగా ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఎవరి వల్ల ఏదన్నా జరిగిందంటే ఏడుపే. వాళ్ళ వల్ల నాకేందయ్యా జరిగింది? నాకు ఏడుపే అండి. వాళ్ళ వల్ల నాకేం జరిగిందయ్యా అంటే ఏం జరిగిందండి? అది నాకు నష్టమే. కానీ యెహోవా వల్ల కలిగింది ఏంటో తెలుసా? మనుషుల వల్ల కలిగింది నష్టమే, మనుషుల వల్ల కలిగింది వేదనే, మనుషుల వల్ల కలిగింది బాధే. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఒక అబ్బాయికి, మా చర్చిలో ఒక అబ్బాయికి
నేను సెల్ ఫోన్ కొనిచ్చాను. సెల్ ఫోన్ కొనిస్తే అబ్బాయి ఏం చేసి ఇచ్చేస్తా అన్నాడు. 2,000 రూపాయలు 7,000 రూపాయలు ఎంతో ఇచ్చేస్తా అన్నాడు. సరే ఇచ్చేవే అన్నాను. మళ్ళా డబ్బు చేతిలో తీసుకుని వదిలే పాస్టర్ గారు ఒకేసారి ఇచ్చేస్తానులేండి, ఈఎంఐల కింద ఎందుకులే అన్నాను. సర్లే అంత ఎందులే అని చెప్పేసి నేను వద్దాను. ప్రభునందు ప్రియుల తర్వాత 2-3 సార్లు తీసుకొచ్చాడు. ఎప్పుడు ఆటో తీసుకొచ్చిందో డబ్బులు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఆటోలు వస్తున్నావు కదా మీటింగ్కి ఎవరైనా తీసుకురా అంటే ఇతరులని వచ్చేట వాళ్ళు మళ్ళీ వేరే బండి మీద ఎందుకు, వర్షం ఇబ్బంది అవుతుంది కదా అని తీసుకొస్తే అది తీసుకొచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చేసేవాడిని. సరే ఫోన్ చేసి డబ్బులు అయ్యా అంటే అన్నాడు కదా, చాలా సార్ మీరే ఇవ్వాలి పాస్టర్ గారు, నాకు మీరే ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. అరే ఇదేంటా, ఒక మనుషుల వల్ల మనకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఇతర మనుషులు మన సొంత వారి వల్ల కూడా మనకి వేదన కలుగుతుంది. వాళ్ళ మాట తీరు వల్ల కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ తక్కువ అబద్ధాలు ఆడేస్తారు కొంతమంది. నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా నాకు అంటారు. నువ్వు ఎప్పుడైనా ఇచ్చేసావా అంటే ఎలా కలుగుతుంది? మనుషుల వల్ల కలిగింది వేదన అయితే యెహోవా వల్ల కలిగినది అది మన కన్నులకి ఏంటంటే అవి ఆశ్చర్యము. ఆమె మనుషుల వల్ల కలిగినట్టుగా కలగదు, యెహోవా వల్ల కలిగినది. ఆయన ద్వారా కలిగేది ఆశీర్వాదం, ఆయన ద్వారా కలిగేది సమృద్ధి, ఆయన ద్వారా కలిగేది సంతోషం, ఆయన ద్వారా కలిగేది ఆనందం, ఆయన ద్వారా కలిగేది మేలు, ఆయన ద్వారా కలిగేది సమృద్ధి, ఆయన ద్వారా కలిగేది సంపూర్ణమైన సంతోషం. ఆమె అది యెహోవా వల్ల కలిగింది. ఎప్పుడైతే రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చావో ఇది కలిగింది ఎవరి వల్ల అయ్యా అంటే ప్రభువా నీ వల్లే. నీవే గనక లేకపోతే నేను శత్రువుల సమస్యల నుంచి నేను తప్పించబడినే, నీవే గనక లేకపోతే నేను నాకు కలిగిన భయాల్లోంచి నేను తప్పించబడినే, నీవే గనక లేకపోతే నేను అసలు సజీవుల లిస్టులో నా పేరుండదే. పేరుండదు. నువ్వున్నావు. ఆ ఉన్న దేవుణ్ణి ఆ భక్తుడు రక్షణాధారుడిగా ఎంచుకున్నాడు. మరి నువ్వు ఎలాగ ఎంచుకున్నావు? అవసరతలు తీర్చే వ్యక్తిగా ఎంచుకున్నావా, రక్షణాధారుడిగా ఎంచుకున్నావా? ఏదో ఈ పని కొరకు ఈ పని చేస్తే చాలే దేవుడు అంతగా మించింది ఏముందిలే అని ఆ పని కొరకే దేవుడిని నమ్ముకున్నావా? వద్దండి, వద్దు. ఆయన నీ జీవితం అంతటికీ ఆయన రక్షణాధారుడిగా ఉంటుంది గాక. ఆమె చెప్తాం గట్టిగా. ఆమె ఎంతవరకు అండి? ఒక సమస్యగా జీవితాంతకాలమా? చెప్పాలి. ఒక జీవితాంతకాలం అండి. జీవితకాలం ఒక సమస్యకి ఎందుకు? మనకి ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది, ఒక నష్టం పోతే ఒక నష్టం జరిగితే ఇంకొక నష్టం జరుగుతుంది. ఎందుకు వచ్చిన బాధ? జీవితాంతం ప్రభా నువ్వు రక్షణాధారుడు అయి ఉండవయ్యా అంటే ఆ జీవితాంతము కూడా నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నీకు ఆ రోజు కీర్తనకాడికి రక్షణాధారుడు అయిన దేవుడు ఈరోజు నీకు కూడా రక్షణాధారుడు అయి ఉండి నువ్వు పెట్టిన మొరను బట్టి, చేసిన ప్రార్థన బట్టి ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇవ్వటమే కాకుండా నీ ఎడల ఆయన ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయినాడు. అటువంటి దేవుని నమ్మించి అటువంటి దేవాతి దేవుని ద్వారా కృపయు దయయు పొందుకొని ఈ దైనందిన జీవితంలో ప్రభు కార్యాలు రుచి చూచి దేవునికి ఒక సాక్షిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎందు విస్తరించలాగిన నీవును నీ కుటుంబస్తులు అందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ప్రత్యేకమైన కృపతో నింపి తగిన సహాయ సహకారాలు ఆ రక్షణాధారుడైన దేవుడు నీకును నాకును మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దాన్ని బట్టి మనమందరము కూడా ఉత్సహించి సంతోషించుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. విన్న వాక్యం మీ చేతుల కార్యం జరిగించును గాక. ప్రార్థన చేసుకుందామా? నిజమే, దేవుడికి ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆ దేవుడు రక్షణాధారుడై ఉత్తరం ఇస్తాడట. తద్వారా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారం ఉండాలి. ఈ రోజు సమయంలో అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృపాకర నిగ్రహం తండ్రి, దయగలిగిన రాజా దయాళుడా, రక్షణకు ఆధారమైన మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవమా, మా ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుత దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క
కృపామాయల ప్రభా విస్తరింపజేస్తున్న విధానం కొరకు వందనాలు ప్రభా. గత కాలమంతా కాచి కాబట్టి సంరక్షించి మమ్మల్ని ప్రేమించి నూతనమైన రోజుల్లో మమ్మల్ని నడిపించావు. ఈ రోజుల ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచావు. అందు ప్రభా నీ వైపు తిరిగినప్పుడు, నీ మీద ఆనుకున్నప్పుడు, నిన్నే నమ్ముకున్నప్పుడు ప్రభా నీవు రక్షణాధారుడిగా మాకుంటావు తండ్రి. అని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అక్కడ భాగ్యం నీ ప్రియ బిడ్డలందరికీ కూడా అనుగ్రహింపజేసి మాయం పొందుకోమని, అందిన మేలులతో అందిన ఆశీర్వాదాలతో తృప్తిపరచమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ ఉదయకాల ప్రభా నీ ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యత నీ ప్రియ బిడ్డలందరికీ కూడా అనుగ్రహింపజేసి సాయించడం, అందిన మేలులతో అందిన ఆశీర్వాదాలతో తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థిస్తుండగా చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయతో నడిపించి కావాల్సిన ఆశీర్వాదం దయచండి. వీరు చేసిన పనుల్లో తోడైండండి, వీరు చేసిన ప్రయత్నాలు తోడైండండి, వీరి చుట్టూ నీ యజ్ఞాన్ని కంచి వేసి గొప్ప మేలు దయచండి. బలహీనలుగా అనారోగ్యాలతో ఉన్నారా వారిని బలపరిచి అనారోగ్యాల నుంచి వారిని విడిపించి సాహిత్యమని యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అందిన కార్యక్రమాలకు తోడయింది. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో, భక్తుల, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.